హాయ్ ఫ్రెండ్స్, శుభోదయం అందరికీ కూడా. ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఆహారం ఏం టైంలో తీసుకోవాలి, పట్టు విడుపుల స్నానాలు ఏ టైంలో చేయాలి, ఎన్నింటికి మొదలవుతుంది, ఎన్నింటికి విడుస్తుంది అనేది ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియజేస్తాను. దానాలు కూడా ఏమేమి చేయాలనేది చెప్తాను. కంపల్సరిగా మీరందరూ ఆచరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 7/9/2025 ఆదివారం భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశం అంతటా కనిపిస్తుందండి. గ్రహణం ప్రారంభం కాలం వచ్చేసి రాత్రి 9:58 ఈ గ్రహణం మధ్యకాలం వచ్చేసి రాత్రి 10:59 గ్రహణం మోక్షం 1:26 కల్లా విడుస్తుందన్నమాట. ఆద్యంతం మొత్తం గ్రహణం కూడా పుణ్యకాలం 3:30 ఈ గ్రహణం శతభిష పూర్వభాద్ర నక్షత్రముల యందు సంభవించటం వలన ఈ 2 నక్షత్రములు జాతకములు కూడా మరియు కుంభరాశి వారు ఈ గ్రహణం చూడకూడదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అస్సలు చూడకూడదండి. ఎందుకంటే వాళ్ళు మధ్యాహ్నం 12 గంటల లోపల భోజనం చేసేసి పడుకోవాలి. సాయంత్రం అల్ప ఆహారం తీసుకోవాలి. పాలు కానీ పళ్ళు కానీ తీసేసుకొని ఇక పడుకోవాలి. వాళ్ళకి ఏదన్నా మంత్రం తెలిసి వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరన్నా చెప్పు ఉంటే కనుక ఆ మంత్రోపదేశం చదువుకుంటూ పడుకోండి. హ్యాపీగా పిల్లల్ని బయటికి వెళ్ళనివ్వకండి. తర్వాత పెద్దవాళ్ళకి కూడా టైం ప్రకారం 6 లోపు అల్పాహారం తీసేసుకోవాలి. తర్వాత మరుసటి రోజు వచ్చేసి గ్రహణానంతరం మరుసటి రోజు యథావిధిగా శతభిష పూర్వభాద్ర నక్షత్రముల వారు కూడా కుంభరాశి వారు గ్రహణం శాంతి చేసుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే మిగతా రాశుల వారు అవసరం లేదు. ఆ గ్రహణంలో ఉంచిన వాళ్ళ రాశుల వారే చేసుకోవాలి. మిగతా వాళ్ళు ఏ దానం చెయ్యాలి, అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పది కాబట్టి మీకు చేతనంతవరకు మీ శక్తి కొలది ఒక 10 మందికో ఒక 5గురికో కంపల్సరీగా మీ చేతులతో స్వహస్తాలతో ఉండి వాళ్ళకి భోజనం పెట్టండి. పేదవాళ్ళకి కానీ లేకపోతే భిక్షగాళ్ళకి కానీ పెట్టి శివాలయంకి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుని మీకు స్థానం ఉంటే అభిషేకం చేయించుకోండి. లేకపోతే కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని యథావిధిగా మీ పనులన్నీ చేసుకోవచ్చు. ఇల్లు వాకిలి శుభ్రం కూడా చక్కగా చేసేసుకొని వెళ్ళండి దేవాలయానికి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.